ఆప్కే అదాలత్లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గారి మీద ఉన్న రెండో ఆరోపణ అల్లరి చేయటంలో వీరు నెంబర్ 1 అంట కదా. సల్మాన్, మీరు ఎన్ని డైరెక్టర్స్తో పనిచేశారో అందరూ ఏమంటున్నారంటే సల్మాన్ 11 గంటలకి ఏం చేస్తాడు, 2ంటికి ఏం చేస్తాడు, 4ంటికి ఏం చేస్తాడు, ఎప్పుడు ఏం చేస్తాడో చెప్పనే లేమంటున్నారు. అబద్ధం సార్. 11 గంటలు అని చెప్పడం చాలా అబద్ధం సార్. ఎందుకంటే 11 గంటలకు నేను సెట్కి రాను. కాబట్టి నేను అప్పుడు ఎలాంటి పిచ్చి చేష్టలు చేసినా కానీ అది నేను నా ఇంట్లోనే చేసి ఉండాలి. సెట్లో చేయడానికి అవకాశమే లేదు. మీరు నా టైం చూసుకున్నారంటే అది నేను మీకు నా రొటీన్ చెప్పేస్తాను సార్. నేను నిద్ర లేవడం చూసారంటే దాదాపు 5:30 నుంచి 6 లోపు లేగుస్తాను సార్. అలా మెల్లగా 6:37 కల్లా పక్కగా లేస్తాను. తర్వాత కాఫీ తాగుతాను, కార్డియో వర్కౌట్ చేస్తాను. ఆ తర్వాత పైకి వెళ్తాను. అమ్మా నాన్నలతో కాసేపు టైం స్పెండ్ చేస్తాను. ఆ తర్వాత ఇంకో కాఫీ తాగుతాను. ఆ తర్వాత వెహికల్ లాంటి ఎక్సర్సైజులు చేస్తాను. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి సెట్కి వెళ్ళిపోతాను. సెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ సీన్ గురించి డిస్కస్ చేసుకుంటాం, పనిలో పడిపోతాను. ఆ తర్వాత డైరెక్టర్ ప్యాకప్ అని చెప్పే వరకు ఐఎమ్ దేర్ ఆన్ సెట్. నేను క్యారవాన్లోకి వెళ్ళి కూర్చోను, నేను ఏసీలోకి వెళ్ళి కూడా కూర్చోను. నేను నా సెట్లోనే ఉంటాను. త్రూ అవుట్ వాళ్ళు ప్యాకప్ చెప్పే వరకు ఉంటాను. ప్యాకప్ అయిన తర్వాత దెన్ ఐ కమ్. అది కొన్నిసార్లు ప్యాకప్ అవ్వడానికి 1 o'clock అవుతుంది, లేదంటే సాయంత్రం 6, 7 వాట్ ఎవర్ టైమ్. ఇఫ్ ఇట్స్ ఎర్లీ దెన్ ఐ కమ్ బ్యాక్, దెన్ ఐ డూ సమ్ కార్డియో వర్కౌట్స్, ఫ్యామిలీతో కాసేపు గడుపుతాను. నాకు నిద్ర వచ్చినప్పుడు నేను వెళ్ళి నిద్రపోతాను 2:30 నుంచి 3 లోపు. ఆ తర్వాత నేను నిద్ర లేచేది ఒక 5 o'clockకి, 5:30. సో ఐ స్లీప్ ఓన్లీ 2.5 to 3 hours. దట్స్ ఇట్. తర్వాత ఒక విషయం రెగ్యులర్గా జరుగుతుంది. లంచ్ బ్రేక్ తర్వాత దాదాపు 3-3.5 గంటలు నన్ను చూసారంటే ఆన్ ద సెట్. షాట్ రెడీ సార్, టేక్. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ గో త్రూ. ఆ తర్వాత నేను రెడీ అయిపోతాను. తర్వాత మళ్ళీ నిద్ర వస్తుంది, రాత్రి నిద్ర. ఎగ్జాంపుల్స్ ఇస్తా చూడండి. చెప్పండి. సుల్తాన్ డైరెక్టర్ అలీ అబ్బాస్ సఫర్, సార్ దయచేసి ఆయన పేరు నా దగ్గర చెప్పకండి సార్. ఆయన పేరే చెప్పకండి. ఆయన నన్ను లంగోటా కట్టించారు. లేదు, లంగోటా కట్టుకోవడానికి మీరు చాలా కష్టపడ్డారని చెప్పారు సార్. అయ్యో సార్, నేను ఏడ్చేశాను. అదేంటంటే అది ఆయన కాన్సెప్ట్ చూసారంటే అది ఆయన వచ్చి ఆ సీన్ చెప్పారు, కథ చెప్పారు, రేపు మీరు లంగోటా కట్టుకోవాలి అని చెప్పారు. నేను కూడా సరే కట్టుకుంటాను అని చెప్పాను. కానీ నిజంగా వాళ్ళు లంగోటా తీసుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు దేవుడా దీన్ని ఎలా వేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే 5,000 మంది క్రౌడ్ ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టులు, యునో ఆడవాళ్ళు కూడా. ఆ జూనియర్ ఆర్టిస్టులతో నేను వర్క్ చేయడం, నేను మేనే ప్యార్ కియా అప్పటి నుంచి పనిచేస్తున్నాను, యునో వాళ్ళందరూ ఉన్నారు. తర్వాత నేను దాన్ని కట్టుకున్నాను. తర్వాత క్యారవాన్లో కూర్చున్నాను. బయటికి వచ్చే ధైర్యం లేదు. బయటికి రండి అంటున్నారు. నేను సరే వస్తున్నాను అన్నాను. నేను గట్టిగా కట్టుకున్నాను, ఒక లుంగిలాగా కట్టుకున్నాను. తర్వాత లేచి బయటికి వచ్చాను. షూట్ జరుగుతున్న చోటికి నేను వచ్చాను. అందరికీ ఈరోజు లంగోటా సీన్ అని తెలుసు కాబట్టి అప్పుడే మొదలు పెట్టేశారు ఆడవాళ్ళు, ఇంకా అక్కడుండే జూనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా. విప్పండి అన్నా, విప్పండి. నిజం చెప్తున్నాను, నిజంగా నాకు ఆ రోజు అదోలా అయింది. విజిల్ కూడా కొట్టారు. కెమెరా ఫోన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. తర్వాత నేను అలీతో నా వల్ల కాదని చెప్పి క్యారవాన్లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత కొంచెం ధైర్యాన్ని తెచ్చుకున్నాను. పెద్ద బలవంతుడిగా తిరిగి వచ్చాను. ఆ తర్వాత నా యొక్క ఆ లుంగిని విప్పగానే అక్కడ వెంటనే రియాక్షన్ రావడం మొదలైంది. మరి పైల్వాన్ అంటే లంగోటానే కడతారు, ఇంకేం కడతారు? మీరు చెప్పేది నిజమే, అందుకే నేను దాన్ని కట్టుకున్నాను. దేన్ని ఎక్స్పోజ్ చేయాలి అనే ఉద్దేశంతో నేను కట్టుకోలేదు. నా ఇంటెన్షన్ అది కాదు. అది నా బాడీ చూపించడానికి కాదు, ఆ పహిల్వాన్ అనే యునో ఆ క్యారెక్టర్ని చూపించడానికే. అండ్ ఐ థింక్ దట్ టర్న్డ్ అవుట్ ప్రిటీ ఓకే. సుల్తాన్ టైంలో మీ దగ్గర ఒక స్కూటర్ ఉండింది కదా, ఆ స్కూటర్ తీసుకుని మీరు ఎక్కడికో వెళ్ళిపోయారంట కదా, ఏదో షార్ట్ తీయడానికి టైం ఉంది.
అప్పుడు మేము ఐ థింక్ యూపీలో షూటింగ్ జరిగింది అనుకుంటా. అది ఢిల్లీ నుంచి 150 కిలోమీటర్స్ డిస్టెన్సే. ఆ షాట్కి టైం ఉంది. ఐ థింక్ అది ట్రాక్టర్ తీసే షాట్ అనుకుంటా. అవును, ఆ షాటే. అప్పుడు సెట్టింగ్ జరుగుతుంది. సరే ఒక రౌండ్ వెళ్దాం అనుకున్నాను. వెళ్ళి చూస్తుంటే ఆ చోటు చాలా అందంగా ఉంది. నేను వెళ్తూనే ఉన్నా. ఆ తర్వాత చూశాను బయట పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, బ్యాగ్స్ వేసుకొని, పెద్ద పెద్ద బ్యాగ్స్ వేసుకొని, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళ స్కూల్కి వెళ్తున్నారు. అప్పుడు నేను వెంటనే స్కూటర్ని తిప్పి వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళని వాళ్ళ స్కూల్కి తీసుకువెళ్ళి, అది మా షూటింగ్ జరుగుతుంది కదా దానికి కొద్దిగా పక్కనే కాబట్టి టాటా చూపించి వాళ్ళని డ్రాప్ చేశాను. అలీకి కూడా అది నచ్చింది. వెంటనే దాన్ని ఫిల్మ్లో కూడా పెట్టారు. ఆ సీన్ని పెట్టారు. యాక్చువల్లీ నేను పిల్లల్ని స్కూల్లో వదులుతున్నట్టు. అదే జరిగింది. ఇదేమంత పెద్ద అల్లరేం కాదండి. ఓకే, ఇదేం పెద్ద అల్లరి కాదని నేను ఒప్పుకుంటాలేండి. కానీ కరణ్ అర్జున్ సెట్ లో మీరు షారుఖ్ ఖాన్ ని షూట్ చేశారు కదా. అయ్యో లేదు సార్, అలాగేమనకండి. మీరు అందరూ షారుఖ్ ఖాన్ చనిపోయాడు అనుకున్నారు కదా. అవును, అదేంటంటే అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. కానీ మీకెవరు చెప్పారు? షారుఖా? సరే, ఎవరు చెప్పారనేది వదిలేయండి. కానీ మీరు కాల్చింది నిజమే కదా. అవును సార్. షూటింగ్లో డమ్మీ గన్స్ ఉంటాయి సార్. అప్పుడు నేను మా యాక్షన్ డైరెక్టర్తో పీకు వర్మ ఆయన దగ్గర నుంచి డమ్మీ గన్ తీసుకున్నాను. అక్కడ ఒక పార్టీ జరుగుతుంది. అక్కడ రాజస్థానీ ఫోక్ డాన్సర్స్ అందరూ అక్కడ ఉన్నారు. ఆ తర్వాత నేను కాసేపు తర్వాత షారుఖ్తో నేను మిమ్మల్ని డ్యాన్స్ చేయమని మిమ్మల్ని పిలుస్తాను కానీ మీరు రాకూడదు. నేను మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. అప్పుడు మన ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ, వాగ్వివాదం జరుగుతుంది. నా దగ్గర ఒక డమ్మీ గన్ ఉంది. దీంతో నేను మిమ్మల్ని ఊరికే షూట్ చేస్తాను, మీరు కింద పడిపోండి అన్నాను. తర్వాత నేను చెప్పినట్టుగానే చేశాం. షారుఖ్ రండి డ్యాన్స్ చేద్దాం అన్నాను. ఆల్ దీస్ రాజస్థానీ డాన్సర్స్ ఆర్ కమ్, దే పర్ఫార్మింగ్ ఫస్ట్, సో మనం కూడా డ్యాన్స్ చేద్దాం అన్నాను. అందుకన్నా లేదు నాకు ఇప్పుడు మూడ్ లేదు, తర్వాత చేస్తా అన్నారు. రండి డ్యాన్స్ చేద్దాం అన్నాను. తర్వాత సోహెల్ కూడా అక్కడ ఉన్నారు. ఐ సెడ్ షారుఖ్ రండి అన్నాను. వెంటనే ఆయన నేను రానన్నాను కదా, నాకు చాలా టైర్డ్గా ఉందన్నారు. నేనేంటి మిమ్మల్ని ఇన్నిసార్లు పిలుస్తున్నాను, రండి అన్నాను. నేను చెయ్యి ఇచ్చాను, ఆయన నా చెయ్యి వదిలించుకున్నారు. నన్ను ఆయన తోశారు, నేను ఆయన్ని తోశాను. ఇద్దరి మధ్య కొంచెం గొడవ జరిగినట్టుగా నటించాం. నేను తుపాకీని తీసి ఆయన్ని షూట్ చేసినట్టు నటించాను. షారుఖ్ వెంటనే సమ్మర్సాల్ట్ వేసి షారుఖ్ కింద పడిపోయారు. వెంటనే అక్కడ చాలామంది ఉన్నారు. ఐ థింక్ హనీ ఆంటీ అక్కడ ఉన్నారు. జావిద్ సార్ గారి మిస్సెస్ హనీ ఆంటీ, హనీ రాణి కూడా అక్కడే ఉన్నారు. ఆవిడ వెంటనే ఏమన్నారంటే, నాకు వీడి గురించి చిన్నప్పటి నుంచి తెలుసు, వీడు అలాంటి వాడు కాదు, వీడికి ఏమైందో తెలియడం లేదే అన్నారు. తర్వాత అందరూ చాలా కంగారు పడ్డారు. అక్కడ జర్నలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఈ అబ్బాయి ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడన్నారు. తర్వాత ఇంకొకరు ప్రవీణ్, ఆయన పేరు, టైమ్ వీడియోకి సంబంధించిన వారు. ఆయన టైమ్ వీడియో యొక్క ఓనర్. ఆయన వెంటనే అయ్యోయ్యో మనం ఇందులో ఇరుక్కుంటాం, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అన్నారు. తర్వాత ఒక 5-10 నిమిషాలు అలాగే గడిచాయి. నేను కళ్ళెర్ర చేసి అలా చూస్తున్నాను కోపంగా ఉన్నట్టుగా. ఏమనుకుంటున్నారు, నేను ఎవరిని వదలను, అందరినీ చంపేస్తానని అరుస్తున్నాను. అంతే, అందరూ భయపడిపోయారు. రాకేష్ గారు ఆయన చేతుల్లో ఊగుతున్నాయి, వణికిపోతున్నారు. షారుఖ్ని ఎవరు మోసుకెళ్తారని అడిగారు. నేను షారుఖ్ లెగు. తర్వాత షారుఖ్ని చూస్తే చాలా టైర్డ్గా ఉన్నాడు. ఎందుకంటే మార్నింగ్ 6 గంటలకే మాకు షూటింగ్ మొదలైపోతుంది. అంతేకాకుండా చాలా ఎండ, రాజస్థాన్ కదా. ఇంకోవైపు సమస్య పెద్దదైంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మన షారుఖ్ పడుకున్నాడు కదా, అలా షారుఖ్ నిద్రపోయాడు. నేనప్పుడు షారుఖ్ని లేపుతున్నాను. లెగు, ఏంటి డ్రామా చేస్తున్నావు, లెగు అన్నాను. కానీ షారుఖ్ లేవలేదు. అప్పుడు సోహెల్ పెనేక్, పీకు శర్మ పెనేక్, నేనేమో తుపాకీ చెక్ చేస్తున్నాను. అప్పుడు షారుఖ్ గొరక పెడుతున్నాడు. సరే తమ్ముడు ప్రాణాలతోనే ఉన్నాడు. ఆ తర్వాత నేను ఒక 3-4 రౌండ్లు ఊరికే ఫైర్ చేశాను. తర్వాత అందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఏంటయ్యా ఏమైంది మీకు, ఎందుకు ఇలా చేస్తున్నారని. ఇందులో సోహెల్ ఇన్వాల్వ్డ్, పీకు శర్మ ఇన్వాల్వ్డ్. తర్వాత హనీ ఆంటీ వచ్చారు, హక్ చేసుకున్నారు. నేను వెంటనే విష్ణుప్రియంతో అన్నాను, నీకు ఆల్రెడీ తెలుసు కదా. ఆ తర్వాత బాపు ప్రవీణ్ రాయ్ సార్, ఆయన కూడా షాక్ అయ్యారు. అప్పట్లో ఆయన చాలా పవర్ఫుల్. తర్వాత ఒక అతను మా దగ్గరికి వచ్చి ఇలాగ కామెడీ చేస్తారు, ఇలా బెదిరిస్తారా అన్నారు. భయపడిపోయారంట. అవునండి, అవును. ఎలా భయపడకుండా ఉంటారు చూడండి సార్. ఐ థింక్ హిందీ ఇండస్ట్రీలో నాకు తెలిసి బెస్ట్ పర్ఫార్మర్ షారుఖ్. అండ్
దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అవసరమే లేదు. ఆయన సినిమాలో కరణ్ అర్జున్లో చేసిన పర్ఫార్మెన్స్ కంటే ఆన్ స్క్రీన్ కంటే ఇదే చాలా బెటర్. ఇదే మచ్ బెటర్. అందరూ కన్విన్స్ అయిపోయారు. పారిపోదామని కొందరు అనుకున్నారు. ఏం లేదు, అదొక గుడ్ ఎక్స్పీరియన్స్. మీరు చేసిన అల్లరి గురించి మాట్లాడితేనే సంజయ్ దత్తో మీరు చేసిన అల్లరి మాత్రమే గుర్తొస్తుంది మాకు. కానీ సార్, నేను సంజుతో చేసిన ఆ అల్లరంతా కూడా అది చాలా చేశాను సార్. కానీ అవి ఇలా సభలో ఓపెన్గా చెప్పలేను సార్. అవన్నీ వేరే లెవెల్. ఒకసారి మిమ్మల్ని భయంకరంగా తిట్టాడంట కదా. సార్ అదేంటంటే, ఆయన మా ఫ్యామిలీలో ఒకరు. ఆయన నా అన్నయ్య. ఆయన నన్ను మాటిమాటికి తిడతారు సార్. అవును, అది నిజమే. కానీ అంతకంటే ఎక్కువగా ఒకరి మీద ఒకరికి మాకు ప్రేమ ఉంటుంది. తర్వాత ఆయన నా గురించి ఏదైనా తప్పుగా విన్నారంటే వెంటనే నాకు కాల్ చేస్తారు. అలాగే నేను కూడా ఆయన గురించి ఏమైనా తప్పుగా వింటే వెంటనే ఆయనకి నేను కాల్ చేసేస్తాను. ఒక సందర్భంలో ఆయన చాలా కష్టపడ్డారు. నిజంగా ఆయనకి అది బ్యాడ్ టైం. తర్వాత మా ప్రార్థనలతోనే హీఈస్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. తర్వాత అల్లా ఆయనకు కూడా ఒక మంచి మీరు అతనికి జీవితాన్ని ఒక కార్ అందించారు. ఇచ్చారు, ఆ రోజు గుర్తుందా మీకు? మేనే దిల్ తుజ్కో తియా అనే ఒక సినిమా. అందులో సోహలే దాన్ని డైరెక్ట్ చేశారు. సోహలే అందులో యాక్టింగ్ కూడా చేశారు. అప్పుడు సోహెల్ సంజుతో అన్నారు, ప్లీజ్ బాబా, ఇదొక గెస్ట్ అపీరెన్స్, ఇదే క్యారెక్టర్. ఎస్ ఆఫ్ కోర్స్, నరేట్ చేయాల్సిన అవసరం లేదు, నేను చేస్తా అన్నారు. తర్వాత పిక్చర్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకరోజు సంజు మా ఇంటికి వచ్చాడు. అక్కడ పార్టీ జరుగుతుంది. ఆ సమయంలో నా ముందుకి ఒక కార్ వచ్చింది, M5 బ్రాండ్ న్యూ. తర్వాత నేను సంజుని బయటికి తీసుకొని వెళ్ళిపోయాను. ఎందుకంటే కార్ని రోడ్డు మీదే దించుతున్నారు. వాళ్ళు ట్రక్లోంచి కార్ని అన్లోడ్ చేసి కార్ని కిందకి దింపాక ట్రక్ వెళ్ళిపోయింది. నేను సంజుని బయటికి తీసుకువెళ్ళాను. నేను సంజుతో, దిస్ ఈస్ ద ఫస్ట్ పీస్ ఇన్ ద కంట్రీ అండ్ ఐ వాంట్ యూ టు హ్యావ్ ఇట్. ఆయన వెంటనే థ్యాంక్స్ బ్రో అని తాళాన్ని విసిరేశారు సముద్రంలోకి. ఆ కార్ ఏంట్రా అంటే ఒకే ఒక తాళంతోనే వస్తుంది. ఆ కార్ గేట్కి బయట ఫ్రంట్లో అలా నిల్చుంది, సరిగ్గా మా గేట్ ముందుంది. ఎవరూ బయటికి వెళ్ళనూ లేరు, లోపలికి రానూ లేరు. సముద్రంలో చాలా లోతుగా ఆయన తాళాన్ని విసిరేశారు. 4 రోజులు పట్టిందండి మాకు ఆ తాళాన్ని వెతికి కనిపెట్టి తీయడానికి. దీస్ యూ ట్రయింగ్ టు పే మీ ఫర్ దిస్? సో దట్ ఈస్ ద కనెక్ట్ దట్ ఈస్ వీ హ్యావ్. ఈ సంజు కూడా నన్ను పెళ్లి చేసుకో అని చాలా వరకు కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. ఇలా చూడు బ్రో, యూ షుడ్ గెట్ మ్యారీడ్ నో యార్. ఐ డోంట్ నో యార్, ఇట్స్ అమేజింగ్ బ్రో. నువ్వు టైర్డ్గా ఇంటికి వెళ్ళినప్పుడు, నువ్వు టైర్డ్గా ఉన్నప్పుడు మీ ఆవిడ ఈరోజు ఎలా గడిచింది అని అడుగుతుంది. మీ ఆవిడ ఈరోజు ఎలా సాగింది అని అడుగుతుంది. ఎవరైనా మిమ్మల్ని ఇరిటేట్ చేశారా, లేక సరదాగా గడిచిందా? మీరు టైర్డ్గా ఉన్నారు, నేను మీకోసం నీళ్లు తీసుకొస్తాను, మీరు తాగండి. నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బ్యాచిలర్హుడ్. ఇదంతా సరైనది కాదు, బుల్షిట్. సీరియస్లీ బ్రో, అరే వెయిట్ యార్. సో పెళ్లి కోసం నన్ను కన్విన్స్ చేశారో లేదో, ఒకరోజు ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది, బ్రో ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ అని. ఐ సెడ్ రియలీ వెన్? ఏంటి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగాను. ఏంటిది నాకు అర్థం కావట్లేదు అన్నాను. ఆయన బ్రో ఇది 3వ రౌండ్ అన్నాడు. 3వ రౌండ్ నుంచి నాకు ఫోన్ చేస్తున్నాడు. ఆయన లాంటి వారు ఒక్కరు మాత్రమే ఉండగలరు. అలాంటి ఒక టైప్ని చేసుకుంటే దేవుడు దాన్ని విరగొట్టేశాడు. ఎస్, ఆయన దగ్గర ఏదో ఉంది, ఆయన దగ్గర ఏదో ఉంది. ఐ లవ్ హిమ్. సంజుతో మీకుండే ఫ్రెండ్షిప్, ఆ బాండ్ చాలా పెద్దది కదా. అమీర్ ఖాన్ గురించి కూడా నేను విన్నాను. న్యూయార్క్లో మీరు అతను ఒక షోలో పర్ఫామ్ చేసేటప్పుడు దాండియా మీ చేతిలోంచి మిస్ అయ్యి ఒక అమ్మాయి తలపైన గాయమైందంట కదా. అవును, మనం ఆ సాంగ్లో చేతిని ఇలా ఇలా అంటాం కదా, ఆయన చేతిలోంచి దాండియా పాకింది. ఆడియన్స్కి ఆడి ఇలాగా అది నేరుగా వెళ్ళి ఒక అమ్మాయి తలకి తగిలింది, రక్తం రావడం మొదలైంది.
ఆమిర్ ఖాన్తో ఎంతకంటే గొప్ప ఇన్సిడెంట్స్ ఎన్నెన్నో జరిగాయి. వాటిని తలుచుకుంటేనే నవ్వు వస్తుంది. మేము ఒక షో చేసేవాళ్ళం జుమ్మా చుమ్మా అని. ఆ, జుమ్మా చుమ్మాలో నేనేమో ఆ లెదర్ జాకెట్ మేనేకి ప్యార్ జీన్స్ ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోయాను. అందులో ఆయనకు కొంచెం యాక్ట్ ఉంది. అందువల్ల ఆయన అందులో ఒక పట్టాని వేసుకున్నారు. తర్వాత ఆ పట్టానిని విప్పాలి, దాని కింద ఇంకోటి వేసుకోవాలి, తర్వాత దాన్ని విప్పాలి, దాని మీద ఇంకోటి వేసుకోవాలి. నేను అన్నాను, అమీర్ ఎలా, దీనికంతా లేట్ అవుతుంది కదా అన్నాను. కేవలం 20 సెకండ్లే గ్యాప్ ఉంది అన్నాను. కానీ అమీర్ వెళ్ళి ఆయన టైం రాగానే ఆయన వేసుకున్న జాకెట్ని విప్పారు, షేర్వాణిది. ఆ తర్వాత ఆయన ఆ పటానిని కడుతున్నారు, కానీ ఆ నాడాన్ని కట్టలేకపోయారు. కాబట్టి అలా స్టేజ్కి వెళ్ళిపోయారు. అది ఊడి జారిపోయింది. ఆ తర్వాత దాన్ని ఆయన విప్పుదాం అనుకున్నా కూడా కుదరలేదు. ఎందుకంటే షూ వేసుకున్నారు. షూ వేసుకుంటే విప్పడం కుదరదు. బిత్తరపోయి చూస్తున్నారు. అక్కడి నుంచి అమీర్ నన్ను అలా చూస్తున్నారు. హే నీ నాలుక మీద మచ్చ ఉందయ్యా. యా వి హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. తర్వాత మేము సౌత్ ఆఫ్రికాకి షోకి వెళ్ళాం. అందులో అమీరు నేను ఇప్పుడే ఓ 3 రోజుల క్రితం కూడా మాట్లాడుకున్నాం. అప్పుడు మేము సౌత్ ఆఫ్రికాకి షోకి వెళ్ళాం. అక్కడ 2 ప్రమోటర్స్ ఉన్నారు, నోరాబాయ్, చోటాబాయ్. సౌత్ ఆఫ్రికాలో డర్బన్లోనే షో జరిగింది. ఒకరోజు వర్షం కురిసింది, రెండో రోజు వర్షం కురిసింది. అప్పుడు మేము ఏమన్నామంటే, ఇంతకు మించి వాళ్ళు కెనాట్ అఫోర్డ్ టు కమ్ అండ్ సీ దిస్, లెట్స్ డూ ఏ చారిటీ షో ఫర్ దెమ్. కాబట్టి మేము అక్కడికి వెళ్ళాం, షో చేయడానికి వెళ్ళాం. అక్కడ చూస్తే గ్రౌండ్ ఫుల్గా ఉంది, ఫుల్గా జనంతోటి, అంటే ఫుల్లీ ప్యాక్డ్ గ్రౌండ్ లాగా. వెనక నుంచి మేము ఎంట్రీ ఇచ్చాం. తర్వాత చూస్తే ఒక మాటల యుద్ధం, బ్యాటిల్ జరుగుతుంది జనం మధ్య. అంతేకాదు, అక్కడ లేచి గొంతు వినిపిస్తుంది, సింగ్ 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 అని. వెంటనే మీరు కూడా అనౌన్స్ చేశారు, ఇఫ్ యూ వాంట్ టు సమ్మన్ సింగ్, సల్మాన్ ఈజ్ ఎ గ్రేట్ సింగర్, సల్మాన్ విల్ సింగ్. నేను వెంటనే ఏమైంది, మీకు పిచ్చి పట్టిందా అని అడిగాను. ఇంతమంది ముందు ఈలోపు అందరూ అట్నుంచి సింగ్ సల్మాన్ అని అన్నారు. ఏంట్రా ఇలా ఇరుక్కున్నాను అనుకున్నాను. నేను వెంటనే అక్కడ వాళ్ళ సింగర్ ఉన్నారు కదా, నేను వెంటనే అతన్ని పిలిచి, డ్యూడ్ నీకు ఈ పాట తెలుసా అని అడిగాను. యా ఐ నో ది సాంగ్, జే తు జియే కేసే. నేను వెనక్కి వెళ్ళి పాడమన్నాను. నేను పాడడం మొదలుపెట్టాను. వెంటనే ఐ సెడ్ ఓకే, మీరు రిక్వెస్ట్ చేస్తున్నారా, ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారా, సరే పాడతాను. మ్యూజిషియన్ని నేను జియో తెజియే సాంగ్ తెలుసా అని అడిగాను. తెలుసు అన్నాడు. ఆయన వాయించడం మొదలుపెట్టాడు. వెనక నుంచి ఆయన పాడడం మొదలెట్టాడు. ఆయన పాడుతున్నారు, నేను లిప్సింగ్ చేస్తున్నాను. ఓన్లీ లిప్సింకే. కానీ అమీర్ నన్ను అలా చూస్తున్నాడు, ఇంత బాగా పాడుతున్నాడు ఏంట్రా అని. నేను వీడిని ఇరికిద్దామని అనుకుంటే వీడేమో ఇంత బాగా పాడుతున్నాడేంట్రా అని అనుకున్నాడు. నేను పాట మొత్తం పాడాను, ఫుల్ లిప్సింకేగా. నేను వెళ్ళాను, ఆయనకి థ్యాంక్స్ చెప్పాను. నేను అన్నాను, అమీర్ ఖాన్ మీకోసం పాడబోతున్నాడు అన్నాను. అమీర్ ఖాన్ మీకోసం పాడబోతున్నాడు అన్నాను. అమీర్ వెంటనే అయ్యో. ఆ తర్వాత అమీర్ మొదలుపెట్టారు. ఐ సెడ్, అమీర్ ఇది చాలా సింపుల్ పాట, పాపాకైతే హే, సరే వదిలేమన్నారు. నేను తెలుసా అని అడిగాను. తెలుసు అన్నారు. వెంటనే మ్యూజిక్ వాయించారు. ఆ అమీర్ స్టార్ట్ చేశారు, పాపాకే అని. వెంటనే స్ట్రక్ అయిపోయింది. అమీర్ నా వైపు చూశాడు. తర్వాత నేను అమీర్తో జాయిన్ అయ్యాను. తర్వాత మేమిద్దరం కలిసి పాడాము. అండ్ వి గాట్ ఐ హ్యావ్ బీన్ ఫార్చునేట్ దట్ ఐ వర్క్డ్ విత్ గ్రేట్ గైస్, గ్రేట్ ప్రొడ్యూసర్స్, గ్రేట్ డైరెక్టర్స్, బోల్డ్ ఎంతమంది ఆర్టిస్టులతో, హీరోయిన్స్. అండ్ నా కెరియర్లో చాలామంది ఆర్టిస్టులతో వర్క్ చేశాను. కొందరితో చేయడం కుదరలేదు, దాన్ని కూడా నేను ఒక రకంగా పాజిటివ్గానే తీసుకున్నాను. కానీ ఒక విషయం నేను ఎప్పుడూ ఒకటి గట్టిగా నమ్ముతాను. అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఒక మంచి స్క్రిప్ట్ వచ్చిందనుకోండి, అండ్ యూ డోంట్ గెట్ లాంగ్ విత్ దట్ పర్సన్ హూ హ్యావ్ వాస్ గోన్ బీ విత్ యూ కెనాట్ త్రూ దట్ పర్సన్ అవుట్. మీరు అతన్ని సినిమా నుంచి పంపకూడదు. మీరు మీ అంతటే మీరే బ్యాకౌట్ అవ్వండి, మీరే బ్యాకౌట్ అయిపోండి. ఎప్పుడు కూడా పక్క వాళ్ళ కంచంలోని భోజనాన్ని లాక్కోవడానికి చూడకండి, మీరే బ్యాకౌట్ అయిపోండి. ఒకవేళ అది మీకు బాగా నచ్చింది అనుకోండి, అప్పుడు మీరు అందులో నుంచి బ్యాకౌట్ అవ్వకుండా ఒకసారి చెక్ చేసుకోండి, అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అని వాళ్ళతో. వెల్ వి డోంట్ లైక్.
సల్మాన్, సందేహమే లేదు, మీరు చాలా మంచి రోల్స్ చేశారు, చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తున్నారు. కానీ అవార్డు అన్న విషయానికి వచ్చేటప్పుడు దాంట్లో మీరు వెనకబడ్డారు కదా. మీ ఫస్ట్ సినిమా నుంచి ఇలాగే జరుగుతుంది. నాకు పెద్ద పెద్ద ఆశలేం లేవు. ఇది నా పర్సనల్ వ్యూ అంతే. ఐ హ్యావ్ నో ప్రాబ్లం పీపుల్ గోయింగ్ ఫర్ అవార్డ్ ఫంక్షన్స్. నేను ఆశపడుతున్నాను. ఏం ఆశపడుతున్నానంటే అందరూ వెళ్ళి అవార్డులు తీసుకోండి. అందరూ వెళ్ళి అవార్డు తీసుకోండి. ఎందుకంటే మీరు అవార్డు తీసుకోవడానికి వెళ్తేనే నేను పర్ఫామ్ చేయగలను, నేను హోస్ట్ చేయగలను. నాలాగే అందరూ అవార్డు అక్కర్లేదు అని ఆలోచించడం మొదలు పెట్టారంటే అప్పుడు నా పర్ఫార్మెన్స్ ఏమైపోవాలి? ఓ, అలాగంటారా? నా హోస్టింగ్ ఏమవ్వాలండి? కాబట్టి నేను వేడుకుంటున్నాను, అందరూ బాగా పర్ఫామ్ చేయండి. ఇంకా అందరూ ఈ అవార్డ్ ఫంక్షన్స్కి రండి. ఇంకా ఈ అవార్డ్ ఫంక్షన్స్ని చాలా బిగ్గా చేయండి. ఇంకా నేను అక్కడ హోస్ట్ చేయడం, పర్ఫామ్ చేయడం చూడండి. లేదు, అవార్డ్ ఫంక్షన్స్ జరుగుతూనే ఉండాలి, మీరు దాంట్లో హోస్ట్ చేస్తూనే సార్, ఉండాలి. మీరు కూడా అవార్డ్ ఫంక్షన్ని జరిపించాలనుకుంటున్నారు. ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారు. అట్లీస్ట్ మీరు చేస్తే అయినా మీరు గనక చేస్తే మా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ తప్పకుండా అక్కడికి వస్తారు. ఇంకా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, హీరోయిన్స్, అందరు స్టార్స్ వస్తారు మీ అవార్డ్ ఫంక్షన్కి. బికాజ్ ఇండస్ట్రీ మొత్తం కూడా లవ్స్ యూ బ్రదర్. లవ్స్ యూ. ఇప్పుడు మనం బ్రేక్ సార్, ఒక తీసుకోవాల్సిన నిమిషం, సమయం నేను పూర్తిగా వచ్చేసింది. చెప్తాను. సార్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సల్మాన్. ఇంకా ఇలా ఐ లవ్ యూ చెప్పి అలవాటు అయిపోయిందంటే ఐ లవ్ యూ చెప్పకుండా ఉండలేనేమో. ఎందుకంటే అంతమందికి నేను ఐ లవ్ యూ చెప్పాను. అయితే మీ ఆటోబయోగ్రఫీ రాసేటప్పుడు ప్రతి లవ్ స్టోరీ అందులో ఉంటుందా? సార్, అదంతా న్యూస్లో వస్తుంది.